హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హన్సిక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మిరప పంటలో మనం చూసుకున్నట్లయితే ఈ క్రాప్ మీరు చూస్తున్నారు కదా, ఈ క్రాప్. సో క్రాప్ ఎలా వచ్చింది, అలాగే తోట చూసుకున్నారు కదా ఎలా కమ్ముకుందో. సో యథావిధిగా మనకు ఏ సాల ఏది అనేది మనకు క్లారిటీగా అర్థం కాకుండా మొత్తం అయితే తోట అయితే చాలా భారీగా కమ్ముకుంది. అలాగే మీరు చూడవచ్చు, ఇప్పుడు మనకు పిందెలు ఎలా పడుతున్నాయి. ఫెంటాస్టిక్ కదా, ఇలా పిందెలు పడుతూ ఉన్నాయి, ఇలా క్రాప్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో దీనికి కారణం అనేది 3G అండి, అన్నపూర్ణ వారి 3G. ఈ 3Gని నేను తెచ్చి స్ప్రే చేశాను. 2 డేస్లో నాకు చాలా హెవీ రిజల్ట్ అనేది వచ్చింది. 3G అండి, 3G వల్ల మనకు ఉపయోగాలు తెలుసుకున్నట్లయితే, ఎవరి తోట అయితే కమ్ముకోవట్లేదో వారికి ఈ 3G అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్రాప్ స్టేజ్లో ఎవరి తోట అయితే క్రాప్ స్టేజ్లో ఉంటుందో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గ్రోత్ ఆగిపోయి కూడా తోటలు కొంచెం వెనకబడిపోతూ ఉంటాయి. సో వెనక వేసిన వారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఫ్లవరింగ్కి కానీ, పిందెలు పడడానికి కానీ, నల్లికి కానీ, దోమ కానీ అయితే చాలా బాగా పనిచేస్తుంది 3G అండి. సో దీని గురించి మీరు ఆలోచించవచ్చు. సో నేను 3G ఇది బయో కదా అని అనుకుంటూ ఉంటారు. సో బయోలో కొన్ని రకాలు ఉంటాయండి. సో ఈ జీబ్రాలిక్ కానీ, వేరే ఈ ప్రోజీబ్ అని చాలా రకాలుగా దొరుకుతూ ఉంటాయి బయోసు. సో వాటిని చూసుకున్నట్లయితే మనం అవి చాలా హెవీగా గ్రోత్‌ని తేవడం జరుగుతుంది మొక్కలో. ఇది అలా కాదండి. ఇది మొక్కలో చాలా సున్నితమైన గ్రోత్, అంటే ఆకు చాలా నిదానంగా పెరగడం, కొమ్మ చాలా నిదానంగా పెరిగి పూత రావడానికి చాలా బాగా అవకాశాలు ఉండేలా ఇది చూస్తుంది. సో తోట ఎవరిదైతే కమ్ముకొని క్రాప్ లేదో దీన్నైతే మీరు తెచ్చి స్ప్రే చేసుకోవచ్చు. ఎవరి తోట అయితే కమ్ముకోలేదో వారు కూడా దీన్ని తెచ్చి స్ప్రే చేసుకోవచ్చు. ఈ దోమ, నల్లి పైన కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సో మీరు క్రాప్ చూడొచ్చు ఎలా ఉందో. చాలా వరకు అయితే నాకు క్రాప్ అనేది ఈసారి అయితే సెట్ అయిపోయిందండి. సో ఈజీగా ఇదైతే చాలా వరకు నాకు కాసేస్తుందని గ్యారంటీ అయితే వచ్చేసింది. సో నెక్ ఇది 3G అండి, అన్నపూర్ణ వారి 3G. దీన్ని తెచ్చుకొని మీరు స్ప్రే చేసుకోండి. సో హెవీగా ఇదైతే మనకు క్రాప్ అయితే పడతా ఉంది. సో ఫ్లవరింగ్ కూడా చూడవచ్చు ఎలా ఉందో. అలాగే ఎటువంటి ముడత కూడా లేదు, దోమ లేదు, నల్లి లేదు, కాబట్టి ఎటువంటి ముడత లేదు. చాలా వరకు నాకైతే పిందెలు కాస్తూ ఉన్నాయి, కాపు అయితే వస్తూ ఉందండి. సో అన్నపూర్ణ వారి 3Gని తెచ్చి మీరు స్ప్రే చేసుకోండి. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఇది మనం ఈ క్రాపు రావడానికి ముందు దీన్ని స్ప్రే చేసే ముందు కొద్దిగా తడిగా ఉండేటట్టు, అంటే కొంచెం ఒక తడి నీళ్ళని కట్టేసి మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో తెచ్చి అయితే స్ప్రే చేసుకోండి. దీని కాస్ట్ అన్నీ చూసుకున్నట్లయితే సో చూడవచ్చు, ఇంత కాస్ట్ అయితే ఉండదండి. ఒక 2000 వరకు అయితే ఉంటుంది. 2000 నుండి 1800 వరకు అయితే ఉంటుంది. సో నేను నాకు తెలిసిన షాప్లో నుంచి తీసుకొచ్చాను. సో ఖమ్మంలో నుంచి నేను దీన్ని తేవడం జరిగిందండి. తిరుమల, ఖమ్మంలో రైల్వే గేట్ దగ్గర తిరుమల అనే షాప్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు, తీసుకురావచ్చు. లేకపోతే ఆన్లైన్లో దొరికితే మీరు తెచ్చుకొని స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ ఉంది. సో రైతు సోదరులందరూ గమనించుకొని దీన్ని అయితే తెచ్చి స్ప్రే చేసుకోండి. 3G అనే మందు అందరూ అనుకునేటట్టుగా చాలా ఓవర్ గ్రోత్ తెచ్చేసి తోటను అయితే ఖరాబ్ చేయదండి. సో చాలా బాగా అయితే పనిచేస్తుంది. సో దీని తర్వాత మనం క్రాప్ సెట్ చేసుకోవాలి. ఇంకా ఈ పిందెలు పూత రాలకుండా ఏం స్ప్రే చేసుకోవాలి. పిందె పూతగా మారి పూతలు చాలా బాగా మనకు ఇంకా పెరిగి పిందెలు కాసి మిర్చి చాలా బాగా సాగాలి. మిర్చి మీద కాయ మచ్చ రాకుండా ఎటువంటి మందులను స్ప్రే చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను పక్కాగా చెప్తానండి. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో నేను మీ ముందు ఎప్పుడూ ఉంటాను. సో రైతు సోదరులు గమనించి ఈ మందుని తెచ్చి స్ప్రే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.